హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ చేతి రుచి. బోటి పితిక్బేళ్ళు గొజ్జు ఎలా చేయాలో చూద్దాం. 2 ఇంచు చెక్క, జీలకర్ర 1 టీ స్పూను, 1 టీ స్పూన్ మిరియాలు, 20 లవంగాలు, అనానస్ పువ్వ, 3 వెల్లుల్లి, 1 పెద్ద సైజు ఎర్రగడ్డ, 2 ఇంచు అల్లం వేసినాను, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 చిప్ప కొబ్బరి, పచ్చి కొబ్బరి, 20 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, 2 టమోటా. ధనియాలని డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుంటాము. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకుంటాము. 1 పలావ్ ఆకు కట్ చేసి పెట్టుకోండి, 1 ఎర్రగడ్డ, ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకోండి. అట్లా బోటీని వేస్తూ ఉన్నాను. ఇప్పుడు కల్లుప్పు వేస్తూ ఉన్నాను, ఎంత కావాలో నన్ను చూసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తూ ఉన్నాను. 3 నిమిషాలు ఇంకా దీన్ని ఉడికిపించున్నాను. ఇప్పుడు పేస్ట్ చేసుకోండి, మసాలా వేస్తూ ఉన్నాను. ఆల్రెడీ నీళ్ళు జాస్తి ఇడుచుకొని మీకు ఎంత కావాలంత చూసుకొని వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేదాక ఆయిల్లోనే మసాలాలో ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటాము. 2 నిమిషాలు ఇంకా నూనెలో మసాలాని ఫ్రై చేసినాను. ఇప్పుడు నీళ్ళు వేస్తూ ఉన్నాను, ఎంత కావాలన్నా అంతా మీకు వేసుకోండి. నేను 1 లీటర్ సేరిస్తూ ఉన్నాను. దీన్ని క్లోజ్ చేసి 1 వేడి విజిల్ వేయించుకుంటాము. ఇప్పుడు 7 విజిల్ అయింది, ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పితిక్బేళ్ళు వేస్తూ ఉన్నాను. వేసుకొని 1 విజిల్ వేపియాలి. ఇప్పుడు పితిక్బేళ్ళు వేసి నీట్గా కలిపేసి పిక్స్ చేసి ఇంకొక విజిల్ వేయించుకుంటాం. ఇప్పుడు ఇది అయింది, ఓపెన్ చేస్తా ఉన్నా 1 విజిల్. ఎనిమిది కూతులు విజిల్ వేయించినాము. చూడి బోటి గొజ్జు, పితిక్బేళ్ళ బోటి గొజ్జు అయింది, రెడీ. సర్వ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రెసిపీ మీకు ఇష్టమైంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.